వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హ్యూమన్ డెవలప్మెంట్ MCFT 001 ఈ పేపర్లో ఫస్ట్ యూనిట్ 1.6 ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ అ హ్యూమన్ డెవలప్మెంట్ ఈ టాపిక్ని తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది చూద్దాం. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే డెవలప్మెంట్ అనే యూనివర్సల్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ మానవుడు ఎప్పుడూ ఒకే విధమైన ప్యాటర్న్ తోటి డెవలప్ అవుతాడు. అందుకని యూనివర్సల్, కంటిన్యూస్ అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి సెట్ ఆఫ్ సీక్వెన్సెస్ కూడా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి సేమ్గా ఉంటాయి. కల్చర్ ఏదైనా, జెండర్ ఏదైనా, రీజియన్ ఏదైనా, పుట్టిన వాళ్ళు చనిపోయే వరకు ఏవైతే నాటల్, ప్రీనాటల్స్ అండ్ పోస్ట్ నాటల్, చైల్డ్హుడ్, అడల్ట్హుడ్, మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా సీక్వెన్స్గా ఫాలో అవుతాయి. కానీ ఎక్కడైతే మనకి డెవలప్మెంట్ ఉందో అక్కడ కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఏంటవి? హైట్, వెయిట్, బాడీ బిల్డ్, హెల్త్, ఇంటెలిజెన్స్. సో ఇది ఈచ్ ఇండివిజువల్ డిఫరెంట్ ఉంటుంది. అంటే కొందరు పొడుగు ఉండొచ్చు, కొందరు లావు ఉండొచ్చు, కొందరు మంచి బాడీ బిల్డ్తో ఉండొచ్చు, కొందరికి హెల్త్ బాగాలేకపోవచ్చు, కొందరికి ఇంటెలిజెన్స్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది ఉంటాయి. కానీ డెవలప్మెంట్లో సీక్వెన్షియల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది సేమ్ జరుగుతుంది. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి ఇండివిజువల్ డిఫరెన్సెస్లో అంటే బయాలజికల్గా, ఎన్విరాన్మెంటల్గా ఇన్ఫ్లుయెన్స్ అనేది కంపల్సరీ డెవలప్మెంట్ మీద ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే సెక్స్ ఆఫ్ ద ఇండివిజువల్ ఈజ్ డిటర్మిన్డ్ బై ద బయాలజీ. అంటే మేల్, ఫీమేల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సెక్స్ హార్మోన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి అండ్ అనువంశికత కూడా డిఫరెన్స్గా ఉంటుంది. అట్లా మెజర్ చేయడం అనేది కొన్నిసార్లు డిఫరెంట్గా ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ చూసుకుంటే చుట్టూ ఉన్న పరిస్థితులని బట్టి మల్టీ డైరెక్షనల్ అండ్ మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్లో హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇండివిజువల్ డిఫరెన్సెస్ కూడా చదవాలి. అట్లనే సీక్వెన్స్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, తర్వాత మేజర్ కాంటెక్స్ట్, జెండరు, మ్యాచురేషన్, ఫ్యామిలీ, నైబర్హుడ్, సోషియో ఎకనామిక్ స్టేటస్, ఎథ్నిసిటీ, కల్చర్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సెస్ అనేది చూపిస్తాయి. సో ఫస్ట్ది చూస్తే బయాలజికల్ ఇన్ఫ్లుయెన్సెస్. ఇందులో మనకి 1.6.1 బయాలజీ ప్రొవైడ్స్ ద బ్లూ ప్రింట్ ఫర్ డెవలప్మెంట్ విచ్ ఈజ్ కాల్డ్ జెనెటిక్ ప్రోగ్రామింగ్. మన బాడీలో ఎప్పుడైతే జైగోట్ ఫామ్ అవుతుందో జైగోట్ నుంచి కంటిన్యూస్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనేది టోటల్గా జైగోటే అక్కడ మేల్, ఫీమేల్ క్రోమోజోమ్స్, DNA క్యారీ ఫార్వర్డ్ అయ్యేది మాత్రం మేజర్గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇందులో మనం జెండర్ చూస్తే XX, XY ఇట్లా మనకి XX అంటే ఫీమేల్, XY అంటే మేల్. సో జెండర్ ఆఫ్ ద ఇండివిజువల్ ఎఫెక్ట్ హర్ఆర్ ఈజ్ డెవలప్మెంట్. సపోజ్ ఆండ్రోజన్ ఒక హార్మోన్ తీసుకున్నాం అనుకోండి, మేల్ క్యారెక్టరిస్టిక్స్కి సంబంధించింది. ఇక్కడ మనకి ఫీమేల్కి చూస్తే ఈస్ట్రోజన్ అనేది రిలీజ్ అవుతుంది. సో మస్కులర్ బాడీ ఇన్ మేల్స్ ఇన్ కంపారిజన్ ఆఫ్ ఫీమేల్స్ జనరల్గా డిఫర్ ఉంటుంది. మేల్స్లో చూసుకుంటే మస్కులర్ బాడీ అండ్ ముస్టాచ్, హెయిర్ గ్రోత్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అలానే ఫీమేల్స్లో ఆక్సిటోసిన్ ఇది జనరల్గా మిల్క్ ప్రొడక్షన్ అండ్ డెలివరీ ఆఫ్ చైల్డ్ ఇవన్నీ కూడా మేల్స్లో ఉండవు. మళ్ళీ అట్లనే ప్యూబర్టీ చూసుకుంటే మేల్స్లో అయితే డిఫరెంట్గా ఉంటుంది, ఫీమేల్స్లో 2-3 years మేల్స్ కంటే తక్కువగా ఉంటుంది. రిప్రొడక్టివ్ మ్యాచ్యూర్ ఏదైతే ఉందో మేల్స్ కంటే ఫీమేల్స్కి తొందరగా స్టార్ట్ అవుతుంది. సో అట్లా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే వీటి మీద ఎఫెక్ట్ పడుతుంది. మ్యాచురేషన్, టర్మ్ మ్యాచురేషన్ వాజ్ గివెన్ డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ ఆర్నాల్డ్ గెసెల్. ఈయన ఏం చెప్పాడంటే సీక్వెన్షియల్ ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్ త్రూ ద ప్యాటర్న్ ఒక టర్మ్ తోటి స్టార్ట్ అవుతుంది. డెవలప్మెంటల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో మ్యాచురేషన్ ఉన్నా లేకపోయినా, రిలేషన్ ఉన్నా లేకపోయినా, ట్రైనింగ్ ఆర్ ప్రాక్టీస్ ద్వారా వీళ్ళల్లో ఎలా క్యారెక్టర్స్ రిలేట్ అవుతాయి.
ఒకవేళ appearance of secondary sex characters like a pubic hair, broadening pelvic bone in girls. సో మ్యాచురేషన్ యూనివర్సల్ అండ్ ఇందులో కూడా లివింగ్ ఆర్గానిజం అనేది బౌండ్ టు మ్యాచురేషన్, స్పెసిఫిక్ సీక్వెన్స్ ఫాలో అవుతుంది, ఎఫెక్టెడ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆల్సో. 6.2 ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ హ్యూమన్ డెవలప్మెంట్. ఇందులో ఫ్యామిలీ ఫస్ట్ క్రైటీరియా వస్తే ఇది యూనిట్ ఆఫ్ సొసైటీ. ఫ్యామిలీ ఏంటి అంటే ఇద్దరి లేదా ముగ్గురి కంటే రిలేటెడ్ ఉన్న బ్లడ్ ఆర్ మ్యారేజ్ అడాప్షన్లో షేరింగ్ చేస్తున్న సేమ్ నార్మ్స్, సెట్ ఆఫ్ వాల్యూస్, మోరల్స్ ఉన్న మెంబర్స్ ఎవరైతే ఒక రూఫ్ కింద నివసిస్తున్నారో వాళ్ళని మనం ఫ్యామిలీ కింద తీసుకుంటాం. లేటర్ ఏజ్ పేరెంట్స్, చిల్డ్రన్ సేమ్ నామ్స్ కింద వాల్యూ కింద ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫ్యామిలీ యాజ్ ఎ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. ఒకటి రిప్రొడక్షన్, 2 సోషలైజేషన్, 3 ఎమోషనల్ సపోర్ట్, ఎకనామిక్ సర్వీసెస్. ఇవి మనకి జనరల్గా ఫ్యామిలీ నుంచి ఫంక్షనల్గా జరిగేవి. ఆల్ ద ఫంక్షన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవైతే ఉన్నాయో అవి మనకి మన జీవితంలో ఇంపాక్ట్ని సేమ్ చూపిస్తాయి. ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఇండివిజువల్ డెవలప్మెంట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఒక వ్యక్తి ఒక కుటుంబం నుంచి వచ్చినప్పుడు మంచిగా ఎదగచ్చు లేదా చెడు ప్రవర్తనతో ఉండొచ్చు. అంటే ఆ కుటుంబము వాడి మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే మన ఇండియన్ ఫ్యామిలీలో ఫ్యామిలీ అనేది ఏజ్ని బట్టి, దాంట్లో మేల్ని బట్టి, డిఫరెంట్ మెంబర్స్ని బట్టి ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంటరాక్షన్ అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న ఇంటరాక్షన్ని బట్టి కూడా ఒక పిల్లాడి మీద డెవలప్మెంట్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎగ్జాంపుల్, తల్లి తండ్రి మంచి ర్యాపోర్ట్లో ఉండి పిల్లాడిని బాగా చూసుకొని వాళ్ళతో మంచి సత్సంబాలు కలిగి ఉండి మంచి చెడు చెప్తూ వాళ్ళని మంచిగా పెంచడానికి ఛాయిస్ ఉంది. ఒక ఇంట్లో అన్నీ ఇస్తారు కానీ వాడికి ఏది మంచి ఏది చెడు, ఎలా ఉండాలి ఎలా ఉండొద్దు, సొసైటీ ఏంటి అని ఏం చెప్పకుండా అడిగినవి ఇచ్చి వాడు ఎలా పెరిగినా అలా చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లాడు ఎలానైనా తయారవ్వచ్చు లేదా సొసైటీకి హాని చేసేవాడిలాగా తయారవ్వచ్చు. అట్లా అంటే సొసైటీతో పాటు ఫ్యామిలీ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. థర్డ్ నామ్ చూసుకుంటే ఇందులో ఎన్విరాన్మెంట్లో సెకండ్ చూసుకుంటే సోషియో ఎకనామిక్ స్టేటస్. సోషియో ఎకనామిక్ స్టేటస్ ఏంటి అంటే జనరల్గా వచ్చిన ఆదాయం, ఇన్కము, ఎడ్యుకేషను, ప్రొఫెషను, నైబర్హుడ్. మనం ఉన్న నైబర్హుడ్ని ప్రకారము వాళ్ళు ఎదిగారు కాబట్టి మనం ఎదగాలని ఉండొచ్చు. ప్రొఫెషను, తర్వాత వాళ్ళకున్న విద్య, తర్వాత వచ్చే ఆదాయము, ఇవన్నీ కూడా సోషియో ఎకనామిక్ స్టేటస్లో చూపిస్తాయి. అట్లనే ఇండివిజువల్ డెవలప్మెంట్లో కూడా అంటే బాగా ఉన్న వాళ్ళ పిల్లలు ఎక్కువ లగ్జూరియస్గా జీవిస్తూ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తూ డిఫరెంట్గా ఉంటారు. అట్లనే లేని వాళ్ళ పిల్లలు దరిద్రంలో తిండి లేక ఇబ్బందులు పడుతూ అదే కమ్యూనిటీ అంటే లేని వాళ్ళ కమ్యూనిటీలోనే పెరుగుతూ ఇంకో రకంగా ఉంటారు. సో SES అంటే ఏంటి అంటే సోషియో ఎకనామిక్ స్టేటస్. ఇది యాక్సెస్ టు స్కూల్ ఫెసిలిటీస్ అండ్ మే నాట్ గెట్ ఆపర్చునిటీస్ టు డెవలప్ ఇది ఫుల్లెస్ట్ పొటెన్షియల్. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అది మనకు స్కూల్లో ఎక్కువగా ఇంపాక్ట్ కనిపించదు కానీ సొసైటీలో మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఫ్యాక్టర్స్ లైక్ నైబర్హుడ్, ఇన్కమ్, హ్యూమన్ క్యాపిటల్, ప్రజెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎంప్లాయిడ్ అడల్ట్స్ కెన్ అఫెక్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. అంటే జాబ్ చేస్తున్న వాళ్ళు, జాబ్ చేయని వాళ్ళు, ఇన్కమ్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు, ఎడ్యుకేషన్ ఉన్న పేరెంట్స్, లేని పేరెంట్స్, తర్వాత ఎంప్లాయీ పేరెంట్స్, ఇట్లా ఒక ఫ్యాక్ట్ అనేది చూపిస్తుంది. సచ్ ఎడ్యుకేషన్ కండిషన్స్ ఎగ్జిస్ట్ విచ్ ఇంక్రీజ్ ద లైక్లీహుడ్ ఆఫ్ నెగటివ్ డెవలప్మెంటల్ అవుట్కమ్. ఒక్కోసారి ఈ ఇంపాక్ట్ వల్ల పిల్లల్లో నెగిటివ్ డెవలప్మెంట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
సో దీస్ కండిషన్స్ ఆర్ నోన్ యాజ్ అ రిస్క్ ఫ్యాక్టర్స్. సపోజ్ ఏమంటారు, తండ్రి తాగి వచ్చిన తండ్రి తల్లిని కొట్టడం, ఇంట్లో గొడవ చేయడం, ఆ రోజంతా వాళ్ళకి ఏదో ఒక మెంటల్ స్ట్రెస్ ఉండడము, ఆ ఎన్విరాన్మెంట్లో పిల్లలు ఉండలేకపోవడం, బాధపడడము. సో ఇట్లా ఏమవుతుంది అంటే పావర్టీలో నివసించే పిల్లలు పూర్తిగా అన్ని అవసరాలను మీట్ అవ్వలేకపోవడం, కనీసం తినడానికి కూడా ఫుడ్ లేక ఇబ్బంది పడే పరిస్థితులు కూడా వాళ్ళ డెవలప్మెంట్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో నెక్స్ట్ చూస్తే కల్చర్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అ వేస్ ఆఫ్ లైఫ్, సొసైటీ ఆర్ గ్రూప్ విచ్ మెయిన్లీ ఇంక్లూడ్ కస్టమ్స్, ట్రెడిషన్స్, వాల్యూస్, బిలీఫ్స్, లాంగ్వేజ్. ఇందులో వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఎలా ఇది కల్చర్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం కల్చర్ ఈజ్ అ డైనమిక్ ఇన్ నేచర్ అంటాం. కల్చర్ ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించబడుతుంది. లైక్ ట్రైబ్స్ ఉన్నారు, ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళ కల్చర్ని వాళ్ళు ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందిస్తూ వెళ్తుంటారు. తర్వాత కల్చర్ ఇంతకు పూర్వం ఎలా ఉందో సాంప్రదాయం మారచ్చు, సంస్కృతి మారుతుంది. కట్టు బొట్టు, వేషధారణ, మాట్లాడే విధానము ఇవన్నీ కూడా మారుతాయి. అందులోనే మనకి సబ్ కల్చర్ కూడా కనిపిస్తుంది. అంటే ఏంటి, హిందూ సాంప్రదాయం అనుకుంటే అందులో ఎన్నో రకాల తెగలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి. దాంట్లో మళ్ళీ వాళ్ళ సాంప్రదాయాలు వేరే ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా ఏమైందంటే మైగ్రేషన్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ అండ్ కన్వర్ట్ టు రీజియన్, వన్ రిలీజియన్ టు అనదర్ రిలీజియన్, లేదా ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్కి మారడం, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి మారడం. సో ఎంప్లాయ్మెంట్ మారుతుంది, ఎడ్యుకేషన్ మారుతుంది, మ్యారేజ్ సిస్టమ్ మారుతుంది. ఇమ్మిగ్రెంట్ అంటే కొంతమంది మన దేశంలోకి వచ్చేవాళ్ళు మైనారిటీ గ్రూప్స్ ఉండొచ్చు. సో వాళ్ళవి కొన్ని ఇంపాక్ట్ అవుతాయి. ఏదైతే మన డామినెంట్ కల్చర్ ఉంది అనుకుంటున్నామో దాంతో పాటుగా మన చుట్టూ ఉన్న కల్చర్ ఇంపాక్ట్ కూడా మనతో పాటు కొద్దిగా ఎఫెక్ట్ చూపిస్తుంది. మైనారిటీ గ్రూప్స్ ట్రై టు ప్రిజర్వ్ సమ్ ఆఫ్ దేర్ ఓన్ కల్చర్, ప్రాక్టీసెస్ అండ్ వాల్యూస్. అంటే చిన్న చిన్న జాతులు, తెగలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కల్చర్ని, వాళ్ళ వాల్యూస్ని, వాళ్ళ ఎథిక్స్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తూ, అలానే ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి మారకుండా ప్రయత్నిస్తూ ఉంటారు. దీన్ని అక్యులరేషన్ అంటారు. ఒకవేళ ఫ్రాన్స్ వాళ్ళు ఉన్నారు అంటే ఫ్రెంచ్ నేర్చుకుంటారు. ఇండియా వాళ్ళు ఉన్నారు, హిందీ నేర్చుకోవడం. అట్లా వాళ్ళ ఫెస్టివల్స్ అంటే ఫ్రెంచ్ వాళ్ళ ఫెస్టివల్స్ డిఫరెంట్, మన ఫెస్టివల్స్ డిఫరెంట్. అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ కంట్రీ మారినా మళ్ళీ మన ఫెస్టివల్ని మాత్రం మనం మర్చిపోకుండా అది ఎలా. సో కల్చర్ హ్యూమన్ డెవలప్మెంట్ మీద చాలా ఎఫెక్ట్ చేస్తుంది. హిందూ మ్యారేజ్ సిస్టమ్ తీసుకుంటే వాళ్ళ ట్రెడిషన్ ఒకలాగా, జెండర్ రోల్స్ డిటర్మిన్ వేరేలాగా, వాళ్ళ కల్చర్ సొసైటీని బట్టి ఎలా హ్యూమన్ డెవలప్మెంట్ ఉంటుందో, తర్వాత పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని పెంచే విధానము, డెలివరీ అయినప్పుడు అంటే వాళ్ళని యాక్సెప్ట్ చేసే విధానము, ఇలా మొత్తం అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉంటుంది. సో అడోలసెంట్ గర్ల్స్ ప్యూబర్టీకి వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడము, మ్యాచురేషన్ అయినప్పుడు. సో దీంట్లో ఏంటంటే మ్యాచురేషనల్ రెడీనెస్ ఇవ్వడం, ఎన్విరాన్మెంటల్కి బట్టి అప్రాప్రియేట్ స్టిమ్యులేషన్ ఇవ్వడం, ఆప్టిమల్ డెవలప్మెంట్ అనేది దీనివల్ల జరుగుతుంది. నెక్స్ట్ నార్మేటివ్ అండ్ నాన్ నార్మేటివ్ ఇన్ఫ్లుయెన్స్. ఇందులో సీక్వెన్స్ విచ్ ఈజ్ కామన్ ఫర్ ఆల్, కానీ వీ ఆల్సో స్టడీడ్ దట్ దేర్ ఈజ్ ఎ ఇండివిజువల్ డిఫరెన్సెస్. జరిగే విధానము ఏదైతే హ్యూమన్ డెవలప్మెంట్ ఉందో అది సీక్వెన్షియల్ ఆర్డర్లోనే ఫాలో అవుతుంది, ఏది యూనివర్సల్గా ఉంటుంది. కానీ సిమిలారిటీస్ ఉన్నా కూడా ఇండివిజువల్గా డెవలప్మెంట్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. దాంట్లో ఏ ఫ్యాక్టర్స్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తామనేది ఇంతకు ముందు కూడా చదివాము. ఇందులో అకార్డింగ్ టు ఇన్ఫ్లుయెన్సెస్ని బట్టి నార్మేటివ్ ఇన్ఫ్లుయెన్సెస్, నాన్ నార్మేటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి చూద్దాం. నార్మేటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే సమ్ వే ఏ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఏ గ్రూప్, ఏదైనా ద ఈవెంట్స్ ఆర్ యూజువల్ అండ్ కామన్ ఫర్ సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అట్లా మనకి ఏంటంటే ఒక
ఒక కల్చర్, అంటే మనకంటూ ఒక కులం ఉంది, ఒక మతం ఉంది, ఇందులో ఇలాంటి ట్రెడిషనే ఉంటుంది అన్నప్పుడు అలానే ఫాలో అయితే అది నార్మేటివ్ కింద వస్తుంది. సో ఇందులో మనకి నార్మేటివ్ ఏజ్ గ్రేడెడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, హిస్టరీ గ్రేడెడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఏజ్ గ్రేడెడ్ అంటే పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇలానే ఉండాలి. ప్యూబర్టీ ఇన్ అడోలసెంట్స్, మెనోఫాజ్ ఇన్ మిడిల్ ఏజ్డ్ ఉమెన్, వీళ్ళు ఇలాంటి అంటే ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎప్పుడు ఆ టైంలో సర్టెన్ ఎలా ఉంటుంది అనేది ఇందులో నార్మేటివ్ ఏజ్లో. ఆర్ హిస్టరీ అంటే ఎఫెక్ట్ ఓన్లీ దట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ షేర్ సిమిలర్ సెట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అంటే కొన్ని మతం వాళ్ళు ఎట్లా బయట ఏ కల్చర్ మారినా, ట్రెడిషన్ మారినా, వాళ్ళు వాళ్ళ యొక్క కల్చర్ని, ట్రెడిషన్ని ఫాలో అవుతూ, వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ని ఫాలో అవుతూ వాళ్ళు అలానే ఉంటారు. సో ఎన్ని హిస్టరీలు మారినా వాళ్ళ లైఫ్ స్పాన్లో ఏమాత్రం కూడా కల్చర్ డిఫరెన్స్ అనేది ఉండదు. నాన్ నార్మేటివ్ ఇన్ఫ్లుయెన్స్ డిఫైన్డ్ యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సెస్ దట్ హ్యావ్ ఎ మేజర్ ఎఫెక్ట్ ఆన్ ఇండివిజువల్ యూజువల్ ఈవెంట్స్ బట్ టైమింగ్ దీస్ ఈవెంట్స్ నాట్ కరెక్ట్, విచ్ మేక్స్ దెమ్ అన్యూజువల్ అంటే ఈవెంట్. ఇక్కడ కొంచెం ఏంటి అంటే ట్రెడిషన్స్ ఉన్న, సెట్ ఆఫ్ వాల్యూస్, ఎథిక్స్ ఉన్న హిస్టరీలో కానీ ఏజ్లో కానీ కొద్దిగా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే మేజర్గా ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది పూర్తిగా కల్చర్ నుంచి కల్చర్ పట్టించుకోదు, అంటే జనరల్గా పాస్ ఆన్ చెయ్యదు. సపోజ్ ప్రెగ్నెన్సీ ఎట్ టీనేజ్ ఆర్ డెత్ పేరెంట్స్ ఆఫ్ అన్ ఇన్ఫాంట్, అంటే తల్లి తండ్రి చనిపోయిన పిల్లలు అనాథలాగా ఉన్న వాళ్ళకి కల్చర్ ఏంటి, అదేంటి, ఆ జెండర్ ఏంటి, వాళ్ళు ఏంటి, ఎలా ఫాలో అవ్వాలో తెలియదు. నెక్స్ట్ ఫోర్త్ ఎన్విరాన్మెంటల్ అంటే ఫోర్త్ ఫ్యాక్టర్ చూస్తే క్రిటికల్ అండ్ సెన్సిటివ్ పీరియడ్స్. ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు సపోజ్ 3 years ఆ టైంలో జనరల్గా క్రిటికల్గా ఏముంటుంది పిల్లాడి డెవలప్మెంట్లో అండ్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి. అట్లా 3rd month ఉంది, అబ్బాయి సర్వైవల్ ఎలా ఉంటుంది. సో ఇందులో క్రిటికల్ పీరియడ్ చూస్తే ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అ స్పెసిఫిక్ టైమ్ వెన్ ద అకరెన్స్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ సర్టెన్ ఈవెంట్స్ హ్యాస్ ఎ గ్రేట్ ఇంపాక్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినాం అనుకోండి, ఏ లేడీ గెట్స్ ఎఫెక్టెడ్ బై జర్మన్ మీజిల్స్, రుబెల్లా, అమ్మవారు తట్టు అంటారు కదా. సపోజ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇవి కనుక వస్తే నెగ్లిజిబుల్ అయితే దాని మీద ఎఫెక్ట్ ఏం పడుతుంది అంటే పిల్లాడి గ్రోత్ ఏదైతే ఊంలో ఉన్నాడో అప్పుడు వాళ్ళ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. వాడికి ఇన్ఫెక్షన్ రావడం, తర్వాత ప్రెగ్నెన్సీలో ఏదైనా సీరియస్ ఎఫెక్ట్ కావడం, చిల్డ్రన్ మెంటల్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ స్టన్ అయిపోవడం, గ్రోత్లో ఏమైనా డిఫెక్ట్లు రావడం జరుగుతుంది. సెన్సిటివ్ పీరియడ్ ఏంటి అంటే పర్టికులర్ పీరియడ్ విచ్ కెన్ బి బెస్ట్ ఇన్కార్పొరేటెడ్ డ్యూరింగ్ ద మ్యాచురేషన్ ఫర్ ప్రాపర్ డెవలప్మెంట్. ఇక్కడ 22 years నుంచి 35 years వరకు సెన్సిటివ్ పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఈవెన్ ఏ ఉమెన్ మే గెట్ ప్రెగ్నెంట్ ఆఫ్టర్ ఫస్ట్ మెన్సురేషన్, అప్పటికి మెనోపాజ్ వరకు దెర్ విల్ బి గ్రేటర్ రిస్క్ ఫర్ బోత్ ద మదర్ అండ్ అ చైల్డ్. అంటే ఏంటి, డెలివరీ అయ్యేటప్పుడు మదర్కి లేదా చైల్డ్కి డెత్ అవ్వచ్చు, లేదన్నా ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా ఇబ్బంది అవ్వచ్చు. అట్లా లేదా పిల్లోడు పుట్టిన తర్వాత లాంగ్వేజ్ డెవలప్మెంట్ కాకపోవడము, వాడికి ఎన్విరాన్మెంట్ గురించి తెలియకపోవడము, స్టిమ్యులేషన్ లేకపోవడం, ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఆప్టిమల్ బెనిఫిట్స్ అనేవి కలిగి ఉంటాయి. సో ఇట్లా మనకి ఫస్ట్ అంటే ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ హ్యూమన్ డెవలప్మెంట్లో 4 ఉన్నాయి అనుకున్నాము. 1 బయలాజికల్, 2 ఎన్విరాన్మెంటల్. ఈ ఎన్విరాన్మెంటల్లో కూడా 4 ఉన్నాయి. అవి ఫ్యామిలీ, తర్వాత సొసైటీ, కల్చర్, తర్వాత 3rd one చూస్తే నార్మేటివ్ అండ్ నాన్ నార్మేటివ్. ఇందులో మనకి క్రిటికల్ అండ్ సెన్సిటివ్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 4 మనం సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఆన్సర్ రాస్తే మార్క్స్ స్కోర్ చేసేది మనకి ఈజీగా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ ఆడియో.